ఏంటి విశేషం? ముగ్గురు ఒకేసారి కలిసి వచ్చారు. అరే రే ఏంటయ్యా మనిషి కాళ్ళు మనిషి మొక్కటం? మారండి అయ్యా, కదండి. సార్ ఇప్పుడైనా కలవడానికి టైం ఇచ్చారు. అవును, సార్ని కలిసి 2 months పైన అయింది. ఏమయ్యా గ్రానైటు, వాడు నా కొడుకు. నేను గెలవడానికే నాకు 2 నెలలు పట్టింది. అయినా మంత్రిగా నాకున్న హలో సార్. సార్ నమస్తే. హలో సార్. కన్నా నాన్న ఒక్క నిమిషం, ప్రీతి వెయిట్ చేస్తుంది. హలో. హలో ప్రీతి. హే డార్లింగ్. నాన్నగారు వాళ్ళు వచ్చారు. లేట్ ఎలా ఉంది? నువ్వు డిన్నర్ చేసి. ఓ నో, ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. ఒకసారి అంకుల్కి ఇవ్వండి. చెప్పమ్మా ప్రీతి. ఏంటి అంకుల్, డిన్నర్ టైంలో మీటింగ్స్ ఏంటి? ఇంటికి రావచ్చు కదా. కరెక్టేనమ్మా, మీటింగ్ కంటే తిండి ముఖ్యం కదా. పంపిస్తానమ్మా. కన్నా స్వీట్ హార్ట్, నేనే రమ్మని చెప్పాను. చిన్న మీటింగ్. ఐ జాయిన్ యూ. I'll be waiting for you. బాయ్. Love you. అమ్మాయి చెప్పింది కరెక్టే కన్నా. నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. అలాగే నాన్న. కన్నా మనోళ్ళంతా వచ్చి నీతో. నాకు నియోజకవర్గంలో మీటింగ్ ఉంది, మీరు మాట్లాడుకోండి. అంతే కదా కన్నా. థ్యాంక్ యూ కన్నా. టూ మంత్స్ ల్యాబ్లోనే ఉండిపోయారు. దేర్ ఇస్ ఎ రీజన్ ఫర్ దాట్. మీ వరకు రాకుండానే అన్ని పనులు పూర్తి చేసేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. యాంజెలినా ఖచ్చితంగా ఇండియాకి రావాలంటుంది. ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వట్లేదు. నేను చూసుకుంటాను సార్. ఆ రామస్వామి మ్యాటర్లో కాశీ పోలీసులకు చిక్కి పెద్ద ప్రాబ్లం అయింది సార్. వాడి మ్యాటర్ ఇందాకే ల్యాబ్లో క్లియర్ చేశాను. October 3rd మనకు చాలా ఇంపార్టెంట్. రెడీగా ఉండండి. అట్లీస్ట్ అప్పటి వరకైనా కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా చూసుకోండి. ధీరజ్, కమ్ విత్ మీ. యాంజెలినా మ్యాటర్ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అది ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకే సార్. పర్వాలేదే, ఆరోగ్యంగానే ఉన్నాడు. వీడేమన్నా లక్కీ కిడ్. 18 మంది పిల్లల మీద ప్రయోగం చేస్తే అందరినీ దాటుకొని వీడొక్కడే బతికే. వీడిని ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారో మళ్ళీ యాసిటీస్గా అక్కడే పెట్టండి. వాళ్ళ పేరెంట్స్కు రీజన్ చెప్పండి. ఎవ్రీ మంత్ రివ్యూ చేయండి. మన ఫార్ములా సక్సెస్ లేదో తెలుస్తుంది. బాయ్. I'll miss you. I'll miss you. సార్ ఏం చెప్పారు? October 3rd ప్లాన్ ప్రకారం చేయమన్నాడు. ప్లాన్ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉండమన్నాడు. హాయ్. హలో డాక్టర్. Padma Shri Siddhartha they all welcome to Padma Shri Siddhartha Science. He is well known across the world. He is tremendous scientific research on pharma trust in India.
ఏంట్రా అర్జెంట్ రమ్మన్నావు? నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నా. సిద్ధార్థ అభిమన్యువా? ఏంటి సైంటిస్ట్ సిద్ధార్థ? ముగ్గురులో ఒకరిని ఫిక్స్ చేయడానికి వెళ్తే వాళ్ళని కనుసైగతో శాసించేవాడు ఒకటి దొరికాడు. బయట ప్రపంచానికి హీఈస్ అ సైన్స్ జీనియస్, బట్ నిజానికి వాడు ఒక హార్డ్ కోర్ వైట్ కాలర్ క్రిమినల్. బేసిక్ గా ఈ ముగ్గురిని బినామీలుగా పెట్టుకుని మొత్తం క్రైమ్ బాల్ నే రూల్ చేస్తాడు. మన సిద్ధార్థ్ చీఫ్ గెస్ట్ గా ఉన్న ఫంక్షన్ కి మన సీఎం పిలవకుండానే అటెండ్ అయ్యాడు. ఖచ్చితంగా వారిద్దరి మధ్యన ఏదో కనెక్షన్. మనం చైన్ స్నాచింగ్ లో పట్టించిన వాడి వల్ల తనకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని వాడిని చంపేశాడు. వాడి ఛాతి మీద కులం పేరు పచ్చిపెట్టు పొడిచి శవాన్ని బెజవాడలో పడేసి కులం పేరుతో గొడవలు రేపి అదే ఏరియాలో వాడుకున్న ఇల్లీగల్ సైట్ ఇన్స్పెక్షన్ కి రాకుండా చేశాడు. ఆఖరికి ఒక శవాన్ని కూడా తెలివిగా తనకు అనుకూలంగా వాడుకున్నాడు వాడు. యాజ్ అ యంగ్ సైంటిస్ట్ వి ఫైండ్ న్యూ థింగ్స్ ఎవ్రీ డే, బట్ దట్ డజంట్ మేక్ ఎ న్యూస్. యు నో వాట్ మేక్స్ ఎ న్యూస్? ఈ రోజు బెజవాడలో జరిగిన విషయం. ఒక తలలేని మొండాన్ని కనిపెట్టారు, ఆ తర్వాత తలని కనిపెడతారు. వాడే గొడవలు చేసి వాడే దాని మీద సెటర్లు వేసుకుని స్టేజ్ మీద చప్పట్లు కొట్టుచుంటున్నారా. అక్టోబర్ 3 వాడికి చాలా ఇంపార్టెంట్ డే. దాన్ని వాడి జీవితంలోనే మర్చిపోలేని రోజుగా మారుస్తాను. ఆడు మీకు సిద్ధార్థ అభిమన్యు సార్. ఆడ అసలు పేరు ఎంకన్నా. జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆడు చిన్న పోరాడు సార్. వాళ్ళ నాన్న ఆడికి 4 రౌడీల నుంచి రౌడీజం చేసుకురమ్మన్నాడు సార్. అప్పుడు ఆ పొరగాళ్ళేసిన చూడాలి నా అన్న మీదికి. నేను నిన్ను ఎమ్మెల్యేని చేసింది రౌడీజం చేయనీకి కాదు, నన్ను మంచి కాలేజీలో జరిపి నా మీద ఉన్న క్రిమినల్ చార్జ్ షీట్స్ ఎత్తిపించేయి, బాగా చదువుకోవాలన్నాడు. ధ్రువానికి సిద్ధార్థ్ తప్ప ఇంక వేరే ఆలోచన ఏం లేదా? రేపు స్వేరింగ్ ఇన్ సెరమనీ, ఎల్లుండి పోస్టింగ్. ఒకవేళ నువ్వు లైఫ్లో సిద్ధార్థ్ నీకు ఎప్పుడు కలవకపోతే ఏం చేస్తావు? మేమిద్దరం ఖచ్చితంగా కలుస్తావురా. ఎక్కడ డబ్బు ఎక్కువ ఉంటే అక్కడే క్రైమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. డబ్బును వెతుక్కుంటూ వెళ్ళేవాడు సిద్ధార్థ్, క్రైమ్స్ ని వెతుక్కుంటూ వెళ్ళేవాడు నేను. ఈ ఈక్వేషన్ మా ఇద్దరిని ఖచ్చితంగా కలుపుతుంది. యూర్ రైట్. ఆర్ యూ రెడీ టు షేక్ హ్యాండ్స్ విత్ ది ఎనిమీ? వాట్? రేపు మన స్వేరింగ్ ఇన్ సెరమనీకి సిద్ధార్థే చీఫ్ గెస్ట్. సిద్ధార్థ్ అభిమన్యు. We welcome our chief guest Padma Shri Siddhartha Abhimanyu, a great scholar and renowned scientist. His innovative contribution to forensic science is exemplary. I request our వీడు చాలా లకీరా. వీడు సెలెక్ట్ చేసిన క్రిమినలే వీడి చీఫ్ గెస్ట్. అదృష్టం రా, అదృష్టం. రే Honorable Minister, respected members on the dais and the audience, ladies and gentlemen, and of course, the future of our police force. నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను అడిగే మొదటి ప్రశ్న మీ సక్సెస్కి కారణం ఏంటని. ఇట్స్ యాక్చువల్లీ వెరీ సింపుల్. జీవితంలో ఒకే ఒక ఐడియాని తీసుకోండి, ఆ ఐడియాని జీవితంగా మార్చుకోండి. థింక్ అబౌట్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్. Now I request all the medal winners to come forward. Ranjit IPS for specialization in cyber cell. Next, Dhruva IPS. He will receive an award from our Honorable Home Minister, Mr. Niranjan Reddy. Dhruva has received this award as he specializes in managing activities involving organized crimes such as political crimes, white-collar crimes and financial crimes. All the best. Dhruva has one more honor to receive, a special award for his overall best probation of the batch, which will be presented by our Honorable Chief Guest, Padma Shri Siddhartha Abhimanyu. Now I kindly request our Honorable Chief Guest to come forward and present this award to Dhruva. He is the best stopper for overall action drills and weapon training. Congratulations. థ్యాంక్ యూ సార్. Beretta. Beautiful pistol. ఐఎమ్ గ్లాడ్ సార్. Yep. పిస్టల్ ఇచ్చినందుకు కాదు, మీ చేతితో తీసుకుంటున్నందుకు. All the very best. ఒక ఐడియాని జీవితంగా మార్చుకోమన్నారు. నాకు ఒక ఐడియా ఉంది సార్. మీరే నా ఐడియా అండ్ మిమ్మల్ని ఫాలో అవుతాను. Good luck. $1350 కోట్లు స్విస్ కిందకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. I can't believe this. ఇండియాలో కేవలం పేటెంట్ రైట్స్ ని అడ్డు పెట్టుకుని KE-27 అనే క్యాన్సర్ మందుని ఎక్కువ లాభాలకు అమ్మడం చూశాను. అంత డబ్బు పెట్టి కొనలేక ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు చనిపోతున్నారు. అది చూసి చాలా బాధేసింది. పేటెంట్ రైట్స్ ని బ్రేక్ చేసి ఆ మెడిసిన్ ని తక్కువ రేట్కి పేదవాళ్ళకి అందేలా చేయాలనుకున్నాను. ఇది నా డ్రీమ్. ఇతను ఎవరో మీకు తెలుసా? సిద్ధార్థ్ మా కంపెనీకి ఇండియన్ మెడికల్ అడ్వైజర్. సిద్ధార్థ్ మీ కంపెనీకి అడ్వైజర్ అయ్యింది కూడా మీ కంపెనీలో తనకి షేర్స్ ఎందుకు లేవు?
నో మా కంపెనీలో 60% షేర్స్ అమ్మమని 2-3 టైమ్స్ ఫోర్స్ చేశాడు. నేను రిజెక్ట్ చేశాను. దట్స్ ఇట్. 1350 కోట్లు స్విస్కి ట్రాన్స్ఫర్ చేసేది మీ 60% షేర్స్ కొనడానికి. ద స్టేజ్ ఇస్ సెట్ బ్యూటిఫుల్లీ. ఇక్కడ మిమ్మల్ని చంపడం, అక్కడ మార్కెట్స్తో కలిసి మీ షేర్స్ కొని సిద్ధార్థ్ కంపెనీకి డిసైడింగ్ అథారిటీ అయ్యి జనరిక్ మెడిసిన్ ఇండియాకి రాకుండా చేయడం, ఇవన్నీ ఒకేసారి జరిగేలా ప్లాన్ చేశారు. డోంట్ వరీ, యువర్ సేఫ్టీ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ. రేపు మనకి 2 టాస్క్లు ఉన్నాయి. 1, ఆ 1350 కోట్లు స్విస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వకుండా చేయాలి. అది జరగాలంటే ఈ ముగ్గురిని ఒకేసారి అరెస్ట్ చేయాలి. 2, ఆంజలీనా మీటింగ్కి సేఫ్గా అటెండ్ అయ్యేలా చూడాలి. ఆ జనరిక్ మెడిసిన్ మన ఇండియాకి రావాలి. ప్రతి పేదవాడి ఆయుష్ పెరగాలి. ఎస్, సిద్ధార్థ్ అభిమన్యు ఫస్ట్ టైం వాడికి దెబ్బ పడబోతుంది. దెబ్బ పడితే అచ్చు పడిపోవాలి. బాయ్స్, అందరూ ప్లాన్ ప్రకారం మూవ్ అవ్వండి. ఓకే సార్. ధ్రువ, ఎక్కడున్నా? మీ వెహికల్ ఫాలో అవుతున్నా సార్. Thank you for the warm welcome and for the opportunity. Good for our share in business well as yours. సార్, ఇర్ఫాన్ మాకు ఆపోజిట్ లో కార్ ఆపుకుని ఉన్నాడు సార్. బట్ నథింగ్ సస్పిషియస్ సార్. రీజన్ లేకుండా వాడు అక్కడ ఉండడు. కీప్ అ వాచ్. గైస్, బి అలర్ట్. యా ఓకే సార్. సార్, మీకు ఎదురుగా దుర్గామాత ఊరేగింపు వస్తుంది సార్. వాట్? అది ఈ రూట్ కాదు కదా. ఇక్కడేదో గొడవ జరగబోతుంది. గొడవలో టార్గెట్ తీసేయడమే ప్లాన్. ఎవరు కారు దిగద్దు. ఓకే సార్. ఇష్క ఇష్క ఇష్క. ఏంట్రా, బలిపశువుని ఎక్కించినట్టు కార్లో ఎక్కించి డైరెక్ట్గా షూట్ చేసి పైకి పంపిద్దామనుకున్నావా? ఇది జోక్ చేసే టైమా?
ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? పర్లేదు, ఇంత కన్సర్న్ ఉంది. ఏంజలిన్ ఇస్ ఫైన్ సార్. మీరు చెప్పిన హోటల్లోనే ఉంచాం. ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్. గుడ్. Call from India? What the hell's happened out there? Wait, listen. Have you been trying to kill me? I've done nothing wrong. Once my footsteps on Swiss soil, you're finished. Please, wait. Shit. It's 10 o'clock now. You said she would have been dead by 9:30. My career is finished. I'm done. Marks, you can take care of this. Just give me 5 minutes. Just 5 minutes. ఎవరు ఫోన్ అటెండ్ ఏం జరుగుతుంది అక్కడ? చట్టం తన పని తను చేసుకుపోతుంది కన్నా ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారా? నేను అడిగేదాకా ఏం జరుగుతుందో చెప్పవా? డబ్బులు రాకుండా నేను ఈ డీల్ ఎలా కంప్లీట్ చేస్తాను? డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నావా? ఎన్ని వేలు కావాలో చెప్పు కన్నా ట్రాన్స్ఫర్ చేసి పారేస్తాను. ముందు వాళ్ళని బయటికి తీసుకురా. అబ్బాస్, చెప్పండి సర్జీ. మీ అన్న ఇర్ఫాన్ కప్ప చెప్పిన ఒక ముఖ్యమైన పని జరగలేదు. నేను ఫినిష్ చేస్తా. ఆ ఏరియా అంతా ధ్రువ అండ్ టీమ్ కంట్రోల్లో ఉంది సార్. ముందుకెళ్ళి రైట్ తీసుకో. నువ్వు ఇక్కడ ఉండదు, స్టేషన్కి వెళ్ళిపో. మళ్ళీ నేను ఫోన్ చేసినప్పుడు రా. నాకు అర్జెంట్గా 1350 crores కావాలి. 1350 కోట్ల? నీకేమైనా పిచ్చా? నీకేదో బాకీ ఉన్నట్టు అడుగుతున్నావు. మీ లిక్టెన్స్టైన్ అకౌంట్ నుంచి నా జెనీవా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. వై ద హెల్ షుడ్ ఐ పే యూ? బ్యాంక్ డీటెయిల్స్ మీకు మెయిల్ చేశాను. నేను ఎవరో తెలుసా? మెయిల్తో పాటు ఒక అటాచ్మెంట్ కూడా పంపించా. అది చూసి డెసిషన్ తీసుకోండి. ఓకే, నేను పంపిస్తాను. We welcome our Honorable Chief Minister to attend the meet for generic medicine with Pix and Company. 20 minutes మీటింగ్ స్టార్ట్ అవుతుంది సార్. ఏంజలినా తీసుకొస్తామని సీఎం గారు పేరు చెప్పాం. మేడం కూడా రెడీగా ఉన్నారు. నేను తీసుకొస్తాను. ఓకే సార్. రవీందర్, అర్జెంట్ అని తన మొబైల్ నుంచి స్విస్కో కాల్ చేసుకుంది. ఎందుకు చెందించావు? ట్రేస్ చేసే ఛాన్స్ ఉంది కదా. సారీ సార్. Come in. Hello, ma'am. I can't believe what's happening around me. You shouldn't have made that call. They can definitely trace you. I know, but what am I supposed to do? ఏంటి సత్యం? సారు ఫైల్ తీసుకురమ్మన్నారు సార్. ఓకే. Angelina Dhruva, finished. Good job. Yeah, boss. Better be some good news. Angelina is close, sir. అడ్డొచ్చిన ఏసీపీ ధ్రువాని కూడా వేసేసా. ఎక్సలెంట్. నేను రేపు ఇండియా వచ్చేలోగా దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ చనిపోవాలి. ఎందరో లేరు సార్. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసింది, యాంజెలినాని సేవ్ చేసింది ఒక్కడే. ఒక్కడా?